అంటే ఇప్పుడు నువ్వు మొత్తం ఇక బూతులతోనే కంటిన్యూ నీ లైఫ్ అంతా ఇచ్చి పడేస్తానని ఇచ్చి పడేస్తా అంటే నా జోలికి వస్తేనే కదన్నా. జోలికి ఎవరు వస్తున్నారు? రేణుకా అని నీకు ఎవరైనా మెసేజ్ పెడుతున్నారా? రేణుకా అని నీ మీద వీడియో చేస్తున్నావా చెప్పు. అంటే ఇప్పుడు నన్ను ఎవరైతే ట్రోల్ చేస్తారో నాతోని పర్సనల్ గా ఎవరైతే లొల్లి పెట్టుకుంటారో వాళ్ళని తిడతా తప్పరిచి నేను బయట వాళ్ళ జోలికి ఒక్కరి జోలికి పోయినట్టు చూపెట్టు. ట్రోల్స్ ఎవరి మీద చేస్తారు? నీలాంటి వాళ్ళ మీదనే చేస్తారు. ఇంతమంది లక్షల మంది అది చేస్తున్నారు ట్రోల్స్ ఎవరు? ఇప్పుడు 100 మంది చేసిరు నన్ను, కొన్ని ఇంత మస్తు మంది చేస్తారు. వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. నువ్వు నన్ను ట్రోల్ చేసినప్పుడు నేను తిరిగి నిన్ను ట్రోల్ చేస్తా, అప్పుడు గొడవలు అవుతున్నాయి చూడు, గది బాధ. ట్రోల్స్ అంటే నీలాంటి వాళ్ళకి చేస్తారు. బూతులు మాట్లాడుతున్నావు కాబట్టి ట్రోల్ నేను సొంత కంటెంట్ చేసుకుంటున్నా, దానికి లేవు కంటెంట్, దానికి లేవు కదా అయ్యేదో స్వేగాలు అనే దానికి లేవు. మేము 24 గంటలు ఆలోచించుకుంటాం ఇది మాట్లాడాలా లేదా అని, తెలుసుకొని మరి మాట్లాడతాం. మళ్ళా మధ్యలో 1-2 అబ్యూజ్ వర్డ్ మాట్లాడతాం అంతే, అంతకు మించి ఏం ఉండవు. మళ్ళీ 2-3 అబ్యూజ్ వాడే అంతే. అవి ఏమన్నా మంచి ఏదో దాన్ని తిట్టినప్పుడు నేను ఎక్కువ మాట్లాడుతున్న బూతులు, దాన్ని చూస్తేనే నాకు మస్తు బూతులు వస్తున్నాయి. ఎందుకు ఆమెను ఎందుకు చూస్తున్నాను? ఆమెనా దాని వీడియోలో అది నన్ను ట్రోల్ చేసింది కాబట్టి నేను చూడాల్సి వస్తుంది. అంతకుముందు ఆమె తెలియదా నీకు? అంతకుముందు ఆమె అది ఎవ్వతో కూడా నాకు తెలియదు అనుకుంటుండే. ఓకే, నీకు ఇన్స్టాలో ఈ మొక్కతేనా ఇంకెవరైనా ఉన్నారా నీకు? ఇంకా ఇన్స్టాలో శత్రువులు నాకు ఎవ్వరు లేరు, ఒక్కటే నా శత్రు, గది ఒక్కటే నా టార్గెట్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? అది ఏమన్నదంటే ఇంటర్వ్యూలో కాల్ చేస్తే గరీబోళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడుతుంది. గరీబోళ్ళని మాట్లాడే, ఇప్పుడు నేను గరీబ్ దాన్నే, నాకు అందం లేదో ఆస్తి లేదో అది నా పర్సనల్ విషయం. నువ్వు గరీబోళ్ళు నా మొహం ఎట్లుంటది, దాని మొహం నీకు అందం ఉంటే 100 సార్లు వేరే వాళ్ళ దగ్గరికి పోయి వేరే వాళ్ళని పాయింట్ ఆఫ్ చేసేది ఎక్కడిది? ఇప్పుడు అందంగా ఉన్నోళ్ళే సెలబ్రిటీలు అవుతారా, అందంగా ఉన్నోళ్ళే హీరోయిన్లు అవుతారా, లేకపోతే అందంగా ఉన్నోళ్ళే సైడ్ క్యారెక్టర్లు చేసారా, అందంగా ఉన్నోళ్ళే జబర్దస్త్ కు పోతారా? అందంతో పరకు పడదు, టాలెంట్ ఉండాలి. ఆ మాత్రం దానికి తెలిస్తే అది సొంత కంటెంట్ మాట్లాడుకుంటది. నేను వాష్రూమ్ కి పోయినా, నేను ఏం చేసినానంటే దానికి గింత కూడా అన్న కష్టపడే తత్వం లేదు. ఏదో అమ్మానైనా తెచ్చి పెడితే దీని దేశాలు పడుతుంది, అంతకు మించి ఏం లేదు. అంతే అంతే. దేశాలు పట్టేటోళ్ళకి కష్టపడి కష్టే ఫలితం అన్నట్టు షాకిరి చేసుకొని 100కి 50కి అన్నిటికి కష్టపడి 3 పూటలు తిండి లేక 1 పూట తిండి తిని మొద్దు బియ్యం తిని కూర సరిగ్గా లేక 4 గంటలకు డ్యూటీకి పోయి పొద్దున 6 గంటలకు డ్యూటీకి పోయి 6 గంటలకు డ్యూటీకి పోయి నైట్ 8 గంటల దాకా డ్యూటీ చేసుకొని డ్యూటీలు చేసి 150 రూపాయలు సంపాదించి నాకెంత ఉంటుంది? నీకు బాగుంటది కదా? ఉంటది. ఎందుకు అది? అరే నేను ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చిన దానిలాగా నేను అది పెద్ద నేను రిచ్ ఒక్క రోజు చెప్తున్నా, దానికి వేసుకునే గుడ్డ కూడా అది కొనుక్కుంటే దానికి అర్థమవుతుంది కష్టమే. అమ్మా నాన్న చక్కగుంటే వాళ్ళు కొనిస్తారనా? మాకు అది లేదు కాబట్టి మేము ప్రతిదీ మేము కొనుక్కొని మేము వేసుకొని మేము ఈ రోజు ఇక్కడికి వచ్చే వరకు కూడా ప్రతిదీ నాదే ఉంటది. ఒంటి మీద వేసుకున్న బట్ట కూడా నాదే ఉంటది, నా డబ్బులతోటి కొనుక్కున్నవి ఉంటాయి. దానికి ఇట్లుంటే KFCకి పోతామా, లేకపోతే ఏదైనా సెలూన్ కి పోయి నీట్ గా చేపించుకోగలుగుతామా? అంత పైసలు వస్తాయా? ఒక్కట్లా పైసలు వస్తే ఖర్చు పెడతాగలుగుతాం. కష్టపడ్డాడు రూపాయి ఖర్చు పెట్టాలంటే రూపాయి పోతే పానం పోతది. డబ్బులు చల్లడం కూడా చేస్తారు జనాలు. అవేంటి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? కుక్కట్లు వస్తున్నాయి. ఒక 10 రూపాయల కోసం 10 గంటలు కష్టపడ్డ రోజైతే అప్పుడు అర్థమవుతుంది, అరే పైసల కోసం ఇంత కష్టపడాలా, పైసలు సంపాదించాలంటే ఇంత ఉంటుందా దీని వెనకాల అని అర్థమవుతుంది. ఈ వీడియోల పుణ్యాన్ని ఏంది బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి, జ్యోతిషాలయాలు వస్తున్నాయి. వాటి వల్ల ఏంటి మంచి మంచి పేమెంట్లు చేస్తారు వాళ్ళందరూ కలిసి. ఆ పేమెంట్లతో ఏం చేయాలో అర్థం కాక ఇట్లా చేస్తారు వీళ్ళందరూ. బెట్టింగ్ యాప్స్ నీకు రాలేదా ప్రమోషన్ చేయమని? వచ్చినాయి. ఏమన్నా మళ్ళీ నేను చేయనని చెప్పిన. బెట్టింగ్ యాప్స్ గురించి నువ్వు ఏమంటావు? బెట్టింగ్ యాప్స్ అయితే చెయ్యొద్దనంట, చెయ్యొద్దు, అట్లాంటివి అయితే బ్యాన్ చేయండి అని అంట. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది తెలుసో తెలియకరు న్యూస్ బాగానే చూస్తా. ఇది వరకు కూడా ఒక అబ్బాయి ఆంధ్రాలో వాళ్ళకి 10 ఎకరాల భూమి పోతే 90 లక్షలు వాళ్ళ అకౌంట్ లో పడితే, ఈ పోరాన్ అకౌంట్ లో 40 లక్షలు ఉంటే వాళ్ళ అమ్మ అకౌంట్ లో 20 లక్షలు ఏముంటే, ఈ పోరాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ పోరాడు మొత్తం పోగొట్టిండు పైసలు మొత్తం ఉట్టిగా పోగొట్టి. అరే ముసలోళ్ళు తెలుసా పోరగాడు పోరగాడు తల్లిదండ్రులు ముసలోళ్ళు. మళ్ళా ఈడేమో చిన్న పోరాడు, ఈడికి ఎర్రి ఎక్కువయ్యి దొంగకి మొత్తం పోగొట్టి పైసలు. వద్దు అట్లాంటి జూదాలు పెట్టద్దు. మళ్ళా అవేంటి అసలు? మనం ఒక ప్రమోషన్ చేస్తున్నాం అంటే బెట్టింగ్ ప్రమోషన్ ఏంటో తెలుసా? పక్కనోడి శవం మీద పైసలు గది చెయ్యొద్దని చెప్తా నేను. మళ్ళీ నువ్వు ఎప్పుడు డెవలప్ అవుతావు ఇలా ఉంటే?
వస్తాయి నానెస్ట్ గుండోడికి ఏదైనా ఛాన్స్ వస్తే చేస్తా. నేను జనాలను అయితే ఒరే నేను ఇట్లా కుల్లా మాట్లాడుతున్నా అని చెప్పి ఉన్న నిజాలు మాట్లాడి తీస్తున్నా తప్ప నుంచి ఏ రోజు కూడా నేను అబద్ధం చెప్పి ఫేక్ చేయాల జనాలని, చెయ్యను కూడా. అంత అవసరం లేదు నాకు. అంటే రేణు కంటే మంచి మనసు అమ్మాయి అని ఉన్నది, కానీ సైడ్ కి ఇది ట్యాగ్ ఏంది? ఏ ట్యాగు? బూతుల రాణి అని. బూతుల హానెస్ట్ ఒక వైపు ఉంది, అబ్యూస్ వర్డ్ యూజ్ చేస్తాను ఒక వైపు ఉంది. కదా అబ్యూస్ వర్డ్స్ వస్తున్నాయి. నేను మాట్లాడుతున్నా గుండె ధైర్యంగా మాట్లాడినప్పుడు బరాబర్ వస్తాయి బూతులు అనేటి. అంటే ధైర్యంగా మాట్లాడాలంటే బూతులు కావాలనా? వస్తాయి అన్నా, అది ఎందుకు ఫ్లోలో వచ్చేస్తాయి. నాకు ఖచ్చితంగా నేను ధమ్కీలు ఇచ్చేటప్పుడు మాట్లాడటం నాకు ఖచ్చితంగా బరాబర్ వస్తాయి, దానికి నేను చెయ్యలేను. ఓకే, అంటే ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసి సొసైటీ గురించి అని వచ్చిన ఎక్కడ కూడా నేను ప్రశ్నిస్తాను, నా బూతులను మాట్లాడతా అంటున్నావు కదా. రేపు నీకు ఈ వీడియోలు ఇప్పుడు నీకు ఇప్పుడు అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి ఇప్పుడు పెళ్లికి సంబంధం వస్తుంది, నీకు ఎవరు చేసుకుంటారు? రేపు ఏం ప్రశ్నకు వాళ్ళకు జవాబు చెప్తాను? వాళ్ళ ప్రశ్నలకు నేను ఏం చెప్పను. అరే బై నేను ఇట్లా వీడియోలు తీస్తా, నేను పోయే వే ఇది ఏంటంటే నేను ఉన్నది కుల్లా మాట్లాడుకుంటా, ఏ వీడియో అయినా కుల్లానే చేసి పట్టుకుంటా అని చెప్తా. నీకు నచ్చితేరా, లేకపోతే లేదు, బీ లైట్ నవ్వు వెళ్ళిపో అని చెప్తా. ఇలాగనే ఉంటావు మళ్ళీ ఇలా? అరే అన్న పెళ్లి చేసుకోవడానికే పిల్లల్ని కంటుర్రా, సెక్సువల్ రిలేషన్ పెట్టుకోనికే పిల్లల్ని కంటుర్రా. పెళ్లి ఎందుకు చేసుకుంటారు నీ ఉద్దేశంలో? నా ఉద్దేశంలో అయితే వానికి ఒక సెక్స్ వర్కర్ కావాలి కాబట్టి చేసుకుంటుడు అని అనుకుంటున్నా. అంతేనా? అంతే. పెళ్లి అంటే అదే మరి నా మైండ్ లో పెళ్లి అనేది అదే మరి. ఇప్పుడు పెళ్లికే అంత మంచి పవిత్రమైన బంధము పెళ్లి అనేది 3 ముళ్ళకి మనం విలువిస్తున్నామంటే మొగుడిని ఇడిసబెట్టారు. ఈ రోజు వీడియోలు తీసేటోళ్ళు సగానికి సగం వీడియోలు ఇన్స్టాలో వీడియోలు తీసేటోళ్ళు అందరు పెళ్ళైన తీస్తారు. తాళి బొట్టేసుకుంటురా, బొట్టు పెట్టుకుంటురా, చక్కగా జడలు మంచిగా వేసుకుంటురా, మంచి బట్టలు వేసుకుంటురా, ఏం వేసుకుంటలేరు. అంతా లంబడీలకి గౌరవమే రెస్పెక్టే ఉంటే చెయ్యారు కదా. పెళ్లి అనే ఒక బంధం ఉంది, పిల్లలనే ఒక బంధాలు ఉన్నాయి. పిల్లలనే ఒక బంధాలు ఉన్నప్పుడు పిల్లల్ని కాబట్టి ఏడుకంటే అడిగి పోరు కదా, దెంకపోరు కదా. పిల్లల కంటే మొగుళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, పిల్లల కంటే మొగుళ్ళే. ఎందుకు? వాళ్ళ బుద్ధులన్నా, బుద్ధులు. ఇగో ఎంత మంది తెలుసా, నేను చూసిన న్యూస్లలో ఒక 10-20 చూసిన ఉంచుకున్నోడి కోసం సొంత కడుపులో పుట్టిన పిల్లగాళ్ళని చంపి పాతి పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇద్దరు మాట్లాడుకొని ఉంచుకున్నోడి కోసం సిగరెట్లకి బీడీలకు పంపించిన కూడా ఉన్నారు. అర్థం కాదు, మనం చెప్పినా అర్థం కాదు, బొచ్చవి అర్థం కాదు అని ఉన్నట్టు మాట్లాడితే మాత్రం వీళ్ళకి నచ్చదు. ఇప్పుడు రేణుగానంటే నువ్వు చెయ్యవు మంచి, నువ్వు చెయ్యవు మంచి, నువ్వు చెయ్యి ఏముందన్న. ఇప్పుడు నువ్వు నాకు బెట్టింగ్ ప్రమోషన్ ఇచ్చినావు, దానికి వెళ్ళి నాకు 30,000 కొడుతున్నావు. నేను ఏడాబాయి అరే ఇది చేస్తున్నా చూడరా బాయ్, ఇక్కడ వస్తున్నాయి అని చూపిస్తా, చెప్తా. దొంగ మాటలు ఎన్నైనా చెప్తా నేను. చెప్పిన తర్వాత ఏం చేస్తా, అటు పోతా ఆడ పైసలు ఇస్తా, ఇటు పోతా ఆ బొక్కలో పైసలు పెట్టొస్తా. అప్పుడే నాకేమైనా పుక్కట్లు వస్తే పెడతానన్నా, నాకేం రావు, నేను కష్టపడితేనే వస్తున్నాయి. కా ప్రమోషన్ నేను చేస్తాను, కా పైసలు నేను పెడతలేను. కొంతమంది ఉంటారు 10 ఛానళ్ళు పెడతారు, 10 ఛానల్కి ఒక ఛానల్కి ఎంత వ్యూస్ వస్తాయో మనకు తెలుసు. కన్నడలో ఛానల్ పెడతారు, తెలుగులో ఛానల్ పెడతారు, తమిళ్లో ఛానల్ పెడతారు, అది ఛానల్ ఇన్ని ఛానల్లో పెట్టినప్పుడు ఒక 10 లక్షలు ఖర్చు పెట్టడానికి ఏమైంది? అప్పుడు జనాలకి ఏమైపోతాడు, దేవుడు అయిపోతాడు అన్నట్టు. ఫోటో పెడతారు ఎర్రి లాగా. మంచిగా చేసేటోడు ఎవడు ఎంకరేజ్ అయ్యాడు, ఇదొక్కటే.